హాయ్ అండి, వెల్కమ్ టు టెక్సస్ కోడర్స్. మన లాస్ట్ వీడియోలో పైథాన్ డేటా టైప్స్ అంటే ఏంది, అది ఎన్ని టైప్స్ నేర్చుకున్నాం. సో మళ్ళీ ఒకసారి చెప్తానండి. మనకి పైథాన్లో నెంబర్ డేటా టైప్ ఉంది. ఈ నెంబర్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంకోటి సెట్ డేటా టైప్, ఇంకోటి బులియన్ అనమాట. ఇంకోటి సీక్వెన్స్ డేటా టైప్ ఉంది. సీక్వెన్స్లో ఉంది, లిస్ట్ ఉంది, టపుల్ ఉంది, స్ట్రింగ్స్ ఉంది. ఇంకోటి మ్యాపింగ్ డేటా టైప్. మ్యాపింగ్ డేటా టైప్ ఏంటంటే డిక్షనరీ. ఈరోజు మనం ఈ వీడియోలో సీక్వెన్స్ డేటా టైప్లో ఫస్ట్ డేటా టైప్ అయిన లీస్ట్ గురించి నేర్చుకుందాం. లీస్ట్ అంటే ఏంటి? సింపుల్గా మనం ఒక మార్కెట్కి వెళ్ళాం. ఇక్కడ ఏంది, మార్కెట్కి వెళ్ళాం. ఈ మార్కెట్లో మనం ఏం చేస్తామంటే ఆల్ వెజిటేబుల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ని కొనుక్కుంటాం. కొనుక్కొని ఏం చేస్తాం, ఒక చిన్న క్యారీ బ్యాగ్లో ఏం చేస్తాం, నేను ఫస్ట్ క్యారెట్ కొన్నా, క్యారెట్ ఇలా స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ బీన్స్ కొన్నా, ఇలా స్టోర్ చేస్తున్నా. తర్వాత యాపిల్ కొన్నా, ఇందులో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ నింబు కొన్నా, ఇందులో స్టోర్ చేస్తున్నా. సో నాకు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ని ఒకటే క్యారీ బ్యాగ్లో స్టోర్ చేస్తున్నా. ఇలా స్టోర్ చేయడం ఏంది అంటే, ఇట్లా ఏంది, మనకి లీస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఒక సింగిల్ క్యారీ బ్యాగ్లో స్టోర్ చేస్తున్నా. సో ఇలా స్టోర్ చేయడాన్నే లీస్ట్ అంటారు. ఓకేనా? సో ఇన్ పైథాన్ టర్మినాలజీలో చెప్పాలంటే, టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఏ సింగిల్ ఎంటిటీ. అంటే మనకి ఇలా గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఒక సింగిల్ ఎంటిటీలో రిప్రజెంట్ చేయడాన్ని లీస్ట్ అంటారు. ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే, మనం విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్ కామా సపరేటెడ్ వాల్యూ, అంటే స్క్వేర్ బ్రాకెట్ లోపల కామా తోటి సపరేట్ చేసుకుంటా మనం వాటిని స్టోర్ చేస్తాం. ఇలా స్టోర్ చేసే విధానాన్ని మనం లీస్ట్ అంటాం. సో ఇప్పుడు లీస్ట్ యొక్క బిహేవియర్స్ నేర్చుకుందాం. అంటే లీస్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి లీస్ట్ ఆర్డర్ ఫాలో అవుతుంది. ఓకేనా? సెకండ్ వచ్చేసి లీస్ట్ అనేది మ్యూటబుల్. థర్డ్ వన్ వచ్చేసి లీస్ట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఎలో చేస్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసి మిక్స్డ్ టైప్ ఎలిమెంట్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జీరో బేస్డ్ ఇండెక్స్. సో ఇప్పుడు మనం వన్ బై వన్ నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఆర్డర్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఆర్డర్లు ఇస్తామో ఆ ఆర్డర్నే ఫాలో చేస్తుంది లీస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మ్యూటబుల్. అంటే సింపుల్ అండి, మనకి లీస్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ లీస్ట్ ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని రీప్లేస్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. అలా చేసుకునే దాన్నే మనం మ్యూటబుల్ అంటాం. ఓకేనా? డూప్లికేట్ ఎలిమెంట్ అంటే మన లీస్ట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే మనం ఇచ్చిన వాల్యూ ఇచ్చుకుంటా లీస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే లీస్ట్ అనేది డూప్లికేట్ని ఎలవ్ చేస్తుంది. మిక్స్డ్ టైప్ అంటే మనకి పైథాన్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఇంట్ టైప్ ఉంది, ఫ్లోట్ ఉంది, అండ్ స్ట్రింగ్ ఉంది. ఇలా టైప్స్ ఉన్నాయిగా, ఈ టైప్స్ తోటి మనం కూడా లీస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక లీస్ట్, నేను ఇంటీజర్ పాస్ చేసిన, ఫ్లోట్ పాయింట్ పాస్ చేసిన, స్ట్రింగ్ కూడా పాస్ చేసిన. ఇట్లా పాస్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అందుకే లీస్ట్ అనేది మిక్స్డ్ టైప్ ఎలిమెంట్తో కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. జీరో బేస్డ్ ఇండెక్స్ అంటే, ఇప్పుడు నాకు ఒక బుక్ ఉందండి, ఇది నా బుక్. ఓకేనా? ఈ బుక్లో ఏముంటుంది, ఇక్కడ సైడ్ ఫస్ట్ పేజ్లో టాపిక్ అని ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, పేజ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ టాపిక్, ఇక్కడ నెంబర్, ఇక్కడ టాపిక్, ఇక్కడ నెంబర్, ఇక్కడ టాపిక్, ఇక్కడ నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంది, మనం ఈ నెంబర్ని రిఫర్ చేసుకొని మనం ఈ టాపిక్ని రిఫరెన్స్గా తీసుకొని మనం ఆ టాపిక్ని రీడ్ చేస్తాం. అంటే బేస్డ్ ఆన్ ద నెంబరు ఆ టాపిక్లోకి వెళ్ళి మనకి ఏవైతే టాపిక్ కావాలో ఆ టాపిక్ యొక్క నెంబర్, పేజ్ నెంబర్ తెలుసుకొని ఆ టాపిక్ని మనం చదువుకుంటాం. సేమ్ వే జీరో బేస్డ్ ఇండెక్స్ అంటే, ఇప్పుడు మనం లీస్ట్ అనేది ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకే దీన్ని జీరో బేస్డ్ ఇండెక్స్ అంటాం. సో మనం ఇప్పుడు లీస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. క్రియేటింగ్ ఏ లీస్ట్ అన్నమాట. ఓకే, క్రియేటింగ్ ఏ లీస్ట్. సో ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే, ఇట్లా ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి కూడా మనం లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ కామా సపరేట్ ఎలిమెంట్స్ ఇచ్చి కూడా మనం లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని టైప్ ఎలా తెలుసుకోవాలి మీ అందరికీ, ప్రింట్
టైప్ ఆఫ్ నా వేరియబుల్. సో ఇట్లా ఇస్తే మనకి అది లీస్ట్ టైప్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? ఫస్ట్ నేను ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఒక ఎంటీ స్క్వేర్ బ్రాకెట్ తీసుకొని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను నా వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా, అలాగే నా వేరియబుల్ యొక్క టైప్ని కూడా చెక్ చేస్తున్నా బై యూజింగ్ టైప్ మెథడ్ అనమాట. ఓకేనా? టైప్ ఆఫ్ నా వేరియబుల్. సో ఇప్పుడు మనకి ప్రింట్ చేస్తే చూడండి, నా వేరియబుల్ టైపు వస్తుంది. సో చూడండి, నా ఎంటీ లిస్ట్ ప్రింట్ అయింది, నా వేరియబుల్ టైప్ అయింది, లిస్ట్ అని వచ్చింది. సో లిస్ట్ని కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, విత్ ఎంటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు లిస్ట్ విత్ ఎలిమెంట్స్ అనమాట. ఎలిమెంట్స్తో ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, ఒక స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నా, నేను ఒక ఎలిమెంట్ ఇచ్చిన, ఒక ఇంటీజర్ ఎలిమెంట్ ఇచ్చిన, ఒక ఫ్లోట్ ఎలిమెంట్ ఇచ్చిన, ఒక స్ట్రింగ్ ఎలిమెంట్ ఇచ్చిన, అండ్ ఒక డూప్లికేట్ వాల్యూ కూడా ఇచ్చిన. సో వీటన్నిటిని నేను ఒక ఎల్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ప్రింట్ నా వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా, అలాగే నా వేరియబుల్ టైప్ని కూడా చెక్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తే చూడండి మనకి ఏమొస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ ఏంది, నా వేరియబుల్ ప్రింట్ అయింది. ఏమని? లీస్ట్లో ప్రింట్ అయింది. నేను ఏమో ఆర్డర్లు ఇచ్చిన, 1 తర్వాత ఇంటీజర్ వాల్యూ, అంటే 1 తర్వాత 2.4 తర్వాత ప్రణీత్ అండ్ తర్వాత 1. సో సేమ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంది, డూప్లికేట్ ఎలిమెంట్స్ని కూడా అలౌ చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసింది, మిక్స్డ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఇక్కడ నాకు ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది, స్ట్రింగ్ ఉంది. సో మిక్స్డ్ డేటా టైప్స్ కూడా ఇది అలౌ చేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిస్ట్ అండి. ఓకే, ఇప్పుడు లిస్ట్ని ఎట్లా యాక్సెస్ చేసుకుందాం అనేది నేర్చుకుందాం. లిస్ట్ని యాక్సెస్ చేయడానికి మనకి పైథాన్ లిస్ట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెయిన్ ఇండెక్స్ టైప్, రెండోది వచ్చేసి స్లైస్ అనే ఒక ఆపరేటర్ ఉంటుంది. సో ఈ రెండింటితోటి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఇండెక్స్ గురించి నేర్చుకుందాం. సో ఇండెక్స్ ఏం చేస్తుందంటే, ఇట్ ఫాలోస్ 0 బేస్డ్ ఇండెక్స్. అంటే ఈ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఇండెక్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. నెక్స్ట్ ఏం చేస్తుందంటే, ఈ పాజిటివ్ ఇండెక్స్ అంటే ఎలా జరుగుతుందంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు, నెగిటివ్ ఇండెక్స్ అంటే రైట్ నుంచి లెఫ్ట్ వరకు. సో అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, నేను ఒక లిస్ట్ డిఫైన్ చేసుకున్నా. ఎలా? 1, 2, 3, 4 అనే ఒక లిస్ట్ని డిఫైన్ చేసుకున్నా. సో డిఫైన్ చేసుకున్నా. సో ఇప్పుడు నాకు ఈ లిస్ట్లో 1 వాల్యూని యాక్సెస్ చేయాలి. అప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఈ లిస్ట్ ఎలా ఇండెక్స్గా డిఫైన్డ్ అవుతుంది అంటే, సో ఇట్లా పైథాన్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఫస్ట్ 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఎలిమెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, పాజిటివ్ నెగిటివ్ రెండు ఇండెక్స్ని ఇది అసైన్ చేసుకుంటుంది. ఎలా అంటే, ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఏం స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ ఇండెక్స్ కదా. సో ఇక్కడ పాజిటివ్ ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి. 0 నెక్స్ట్ ఏమైతే 1 అవుతుంది, నెక్స్ట్ 2 ఇది 3. సో ఇట్లా ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్స్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, -1, అంటే నెగిటివ్ వాల్యూ ఎక్కడ నుంచి, -1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. -1, -2, -3, -4. సో నాకు ఇప్పుడు ఈ 1 వాల్యూ కావాలి. సో 1 వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే, మనం ఏమైనా ప్రింట్ చేయాలంటే, ప్రింట్ ఎల్ ఆఫ్ ఇక్కడ ఇండెక్స్ను పాస్ చేయాలి. ఇక్కడ ఇండెక్స్ను పాస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, ఈ ఇండెక్స్ వాల్యూ ఒకటి, అంటే ఈ ఇండెక్స్ ఏ వాల్యూకి రిఫర్ అవుతుంది. సో నా 0 ఇండెక్స్ ఏ వాల్యూకి రిఫర్ అవుతుంది, 1కి రిఫర్ అవుతుంది. సో ఇక్కడ నాకు అవుట్పుట్ 1 అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు 3 కావాలనుకో, సో నేను ఎల్ ఆఫ్ 3 అని రాసుకుంటే నాకేమొస్తుంది, 4 వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఈ 3 ఇండెక్స్ ఏం జరుగుతుంది, 4K. సో ఇప్పుడు నెగిటివ్ కావాలి. సో ఇప్పుడు నెగిటివ్ చూసుకుందాం. ఎల్ ఆఫ్ -2 అని చేసుకుంటే ఏం చేస్తుంది, సో ఇక్కడ చూడండి, ఇది -1 ఇది -2. ఈ -2 దేని రెఫర్ చేస్తుంది, 3 వాల్యూ. సో మనకి 3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎల్ ఆఫ్ 5 అని ఇచ్చిన. సో ఎల్ ఆఫ్ 5 ఇస్తే ఏమొస్తుంది, నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే
ఇక్కడ చూడండి ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసింది 0 to 3 వరకే ఉంది. సో నెగిటివ్లో ఏముంది 3 నుంచి -1 నుంచి -4 దాకే ఉంది. సో ఇక్కడ ఏం చేసినాం మనం లేని ఇండెక్స్ ఇచ్చినాం. లేని ఇండెక్స్ ఇచ్చినప్పుడు మనకి అవుట్ ఆఫ్ ఇండెక్స్ రేంజ్ అని ఒక ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండెక్స్ అండ్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం లీస్ట్ ఇండెక్స్ ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం అంటే లీస్ట్ ఎలిమెంట్ని ఇండెక్స్ యూజ్ చేసి ఎట్లా యాక్సెస్ చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఒక లీస్ట్ తీసుకుంటున్నా 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్న ఒక లీస్ట్ తీసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ 1ని యాక్సెస్ చేయాలనుకుంటాను. 1 అంటే ఏంది ఎక్కడ నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది 0 నుంచి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేయాలి L(0) అని పాస్ చేస్తే నాకు ఆ 0 ఇండెక్స్ ఏ వాల్యూ రిఫర్ చేస్తుందో ఆ వాల్యూ అనేది నాకు ప్రింట్ అవుతుంది అవుట్పుట్. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏమైనా ప్రింట్ అయింది 1 అని ప్రింట్ అయింది. సో అలానే ఇక్కడ నేను ఏం చేస్తున్నా 3 అని రాసుకున్నాను. 3 అని రాసుకుంటే నాకు ఏమొస్తుంది చూడండి 4 అని వచ్చింది. సో ఎలా అంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో ఈ ఇండెక్స్ 3 అనే ఇండెక్స్ దేన్ని రిఫర్ చేసింది 4 వాల్యూ. సో నాకు 4 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -1 అని రాసుకున్నాను. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి, -1 అని రాస్తే 4 వచ్చింది. ఎలా అంటే సో నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చాం. నెగిటివ్ ఇండెక్స్ ఎట్లా చేస్తుంది రైట్ నుంచి లెఫ్ట్. సో రైట్ సైడ్ లెఫ్ట్లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ ఏంది 4 కదా, -1 కదా. -1 ఒక ఇండెక్స్ -1 ఇండెక్స్ యొక్క వాల్యూ ఏంది 4. సో నాకు అందుకే 4 ప్రింట్ అయ్యింది. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 10 అనే ఒక ఇండెక్స్ పాస్ చేస్తాను. ఇండెక్స్ పాస్ చేస్తే ఇక్కడ నాకు 10 ఉందా ఇండెక్స్ లేదు. సో నాకు ఏమొస్తుంది ఎర్రర్ వస్తుంది. చూడండి ఏం ఎర్రర్ వస్తుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమైనా ఎర్రర్ వచ్చింది లీస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎందుకని ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ నాకు ఇండెక్స్ 3 వట్కే ఉంది. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో 10 అనే ఇండెక్స్ లేదు కాబట్టి అందుకే 0 అని 10 అని పాస్ చేస్తే మనకి ఇలాంటి ఎర్రర్ వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండెక్స్. ఇప్పుడు స్లైసింగ్ అంటే ఎందుకు నేర్చుకుందాం. స్లైసింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు యాక్సెస్ ద స్పెసిఫిక్ ఎలిమెంట్. అంటే మనకి ఏదైనా ఒక స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలన్నప్పుడు మనం స్లైస్ ఆపరేటర్ యూజ్ చేసుకుందాం. దీని సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే దీని సింటాక్స్ సింపుల్ అండి, సింపుల్. విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ ఫస్ట్ ఏంది స్టార్ట్ అనమాట. స్టార్ట్ కోలన్ స్టాప్ అండ్ స్టెప్ అనమాట. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ అంటే ఏం లేదండి, సింపుల్. స్టార్ట్ అంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ స్లైస్ అనమాట. ఓకే, స్టాప్ మీన్స్ అంటే ఎండింగ్ ఎలిమెంట్. స్టెప్ అనేది ఆల్వేజ్ 1 అనమాట, ఆల్వేజ్. సో మనం దీన్ని ఇంక్రిమెంట్ కూడా చేసుకోవచ్చు 2 అని 3 అని మన రిక్వైర్మెంట్ కొద్దీ మనం ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ స్టార్ట్ అనేది మనకి లీస్ట్లో ఇది ఒక లీస్ట్ అనుకోండి 1, 2, 3, 4, 5, 6 అని ఉంది. 6 ఎలిమెంట్స్ తోటి ఒక లీస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు స్లైస్ ఆపరేట్ చేస్తున్నాం. సో స్లైస్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. ఫస్ట్ ఎప్పుడైనా ఏం జరుగుతుందంటే స్టార్ట్ ఇండెక్స్ అంటే ఇదేంది ఫస్ట్ ఇండెక్స్ పాస్ చేయాలి. నెక్స్ట్ ఏంది మనం నెక్స్ట్ ఏ ఎలిమెంట్ దగ్గర మన స్లైస్ని ఆపాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 5 దగ్గర ఆపాలనుకున్నా. సో 5 ఎలిమెంట్ పాస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టెప్ అనేది మనం డిఫాల్ట్ 1 ఉంటుంది, నువ్వు ఇచ్చినా చెప్పినా 1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 కావాలనుకో 2 అనేది ఇట్లా రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇట్లా ఇదేంటంటే ఫస్ట్ ఇండెక్స్ అనమాట, ఇండెక్స్ పాస్ చేయాలి. ఇదేంది 0, 1, 2, 3 ఇట్లా ఉంటుంది. నాకు ఇండెక్స్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా 1 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటా 1 అని పాస్ చేసుకోవచ్చు. 0 ఇండెక్స్ చేయాలంటే 0 అని, 3 ఇండెక్స్ అంటే 3, 6 ఎలిమెంట్ దగ్గర పాస్ చేయాలంటే 6, స్టెప్ 3 పెట్టుకోవాలంటే 3. సో ఇట్లా మనం స్లైస్ ఆపరేటర్ని ఈ విధంగా అంటే ఈ రేంజెస్ ఇచ్చి మనం ఆపరేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసుకుందాం. ఓకేనా, ఇప్పుడు
స్లైస్ ఆపరేటర్ యూజ్ చేసి అట్లా యాక్సెస్ చేద్దాం. చూడండి, నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నా. ఏమని? ఒక 6 ఎలిమెంట్ లిస్ట్ తీసుకున్నా. 5, 6 తీసుకొని ఏం చేస్తున్నా అంటే నేను ఏం చేస్తున్నా అంటే నా ఇండెక్స్ 2 దగ్గర నుంచి 6 అనే ఒక ఎలిమెంట్ దాకా నేను ఈ రేంజ్లో 2 to 6 రేంజ్లో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ప్రింట్ ఎల్ అని చేస్తే చూడండి నాకేమొస్తుందంటే 3 నుంచి 6 దాకా ప్రింట్ అవుతుంది. సో 3, 4, 5, 6 ఎందుకు ప్రింట్ అయిందంటే చూడండి. సో నా ఇండెక్స్ ఏంది 2. ఫస్ట్ ఇక్కడ ఏంది 0, 1, 2 ఇక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ నేను ఎండ్ చేసిన ఎలిమెంట్ 6 దగ్గర ఎండ్ చేసిన అంటే 3 నుంచి 6 దాకా ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ నా ఇంక్రిమెంట్ ఏమీ లే, డిఫాల్ట్ అది 1. మనం ఇచ్చిన అయిపోయినా 1 స్టెప్ అనేది తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఇంక్రిమెంట్ని 2 times ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా, అంటే 2 steps చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏమొస్తుంది నాకు 3, 5 వస్తుంది. ఎందుకంటే చూడండి 1 ఇంక్రిమెంట్ అంటే 4 ప్రింట్ అవుతుంది. 2 ఇంక్రిమెంట్ అంటే ఏం చేస్తుంది, 3 తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఏముంది అంటే 3 తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏ ఎలిమెంట్ ఉంది, 5 అనే ఎలిమెంట్ ఉంది. సో 5 ప్రింట్ చేస్తుంది. 5 తర్వాత ఏముంది, ఏం లేదు, ఇంకా మనకి ఇంక్రిమెంట్ చేయడానికి ఛాన్స్ లేదు, 6 దగ్గర ఎండ్ అయిపోయింది. సో ఇది ఇంక్రిమెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూడండి, ఇప్పుడు కొలన్ -1 ఇస్తే నాకు ఈ లిస్ట్ కంప్లీట్గా రివర్స్ అవుతుంది. సో చూడండి ఎట్లా అంటే ఇక్కడ -1 నెగిటివ్ ఇండెక్స్. సో ఇట్లా స్టార్ట్ అవుతుంది, రైట్ నుంచి ఇటు సైడ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రైట్ నుంచి లెఫ్ట్కి స్టార్ట్ అవుతుంది. -1 ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయాలి, స్టెప్ ఏంది మెన్షన్ చేయాలా, స్టాప్ మెన్షన్ చేయాలి. సో అందుకే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ దాకా అది ప్రింట్ అవుతుంది. సో ఇదే పాజిటివ్ ఇండెక్స్లో చూసుకోండి. సో నేనేం చేస్తున్నా అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి నా ఎండ్ ఆఫ్ ద లిస్ట్ దాకా ప్రింట్ చేయాలనుకో 2 కొలన్ పెడితే సరిపోతుంది. సో సెకండ్ లిస్ట్ ఏంది, ఇండెక్స్ ఏంది 0, 1, 2. సో ఇక్కడ 2 నుంచి నా ఎండ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంది 6 దాకా ప్రింట్ అవుతుంది. సో మనకు ఎండ్ స్టాప్ కూడా ఇవ్వకుండా మనం స్లైస్ ఆపరేటర్ యూజ్ చేసి మన స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని లిస్ట్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. ప్లీజ్ click on bell link. We'll meet on next class. Thank you so much.